రాజకీయ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మాజీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే నాయకుడని ప్రజలకు ఆయనపై విశ్వాసం ఉందన్నారు. రాజమండ్రిలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులన్నీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చూపలేక కూటమి నేతలు క్రెడిట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అదేదో సానుభూతి గురించి కాదు. జైలుకి వెళ్ళడం వలన ఈవీఎం పెట్టిల్లో ప్రతి చోట ఓ 50,000 40,000 ఓట్లు పెట్టుకుంటే రాజమండ్రిలో ఎక్కువ మెజారిటీ రాకపోతే అనుమానం వస్తుందని రాజమండ్రిలో ఇంకో 25,000 ఎక్స్ట్రా ఈవీఎం పెట్టిల్లో పెట్టారు. అది నీ అదృష్టం. ఉత్తినే అనలేదు బాబు నిన్ను. ఇవాళ ఎరీనా 1, ఎరీనా 2, ఎరీనా 3 గురించి మాట్లాడుతున్నారు. అరే బాబు, సబ్జెక్టులు నాకు తెలుసు. ఎందుకంటే నేను తన మునకలై నేను కృషి చేసి చేయించుకున్నది ఇది. కరోనా. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న సూటిగా అడుగుతున్నా. మహిళా ప్రజాప్రతినిధికి ఈవీఎం ఎమ్మెల్యేకి ఇద్దరికి అడుగుతా ఉన్నా. సూటిగా అడిగేది ఏంటంటే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి ఎంఏయుడి అకౌంట్స్లో 28 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులుంటే మేము మా ప్రభుత్వంలో మేము టెండర్స్ కూడా పిలిచాం. టెండర్స్ పిలిచినప్పుడు లాస్ట్లో ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉంది. అప్పుడు కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వాలు మారతాయేమో అని జనరల్గా న్యాచురల్గా ప్రభుత్వాలు అన్నీ కూడా మారతాయేమో అని చెప్పి న్యాచురల్గా కాంట్రాక్టర్స్ అందరూ కూడా వేయడానికి ఇష్టపడరు.